న్యూస్ టీవీ 99 కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు. హెగ్జాగాన్ లో భారత్ భాగస్వామి కాబోతుంది, ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని. యూత్ కాంగ్రెస్ షెట్లెస్ నిరసనపై తీవ్ర స్థాయిలో స్పందించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా దివాలా తీసిందని విమర్శ. అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నజరానా. 50 లక్షల రూపాయల చెక్కును అందించిన సీఎం నితీష్ కుమార్. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి, వెల్లడించిన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ. తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడేదే లేదన్న సీఎం రేవంత్. నీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సూచన. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీపాల కలకలం, 4గురికి చేరుకున్న మృతుల సంఖ్య. పెళ్లిపీటల వరకు వెళ్లేదాకా నమ్మకండి, యువతలకు సజ్జనార్ హెచ్చరిక. శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యుల ధర్నా. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నశించాలి అంటూ వైసీపీ సభ్యుల నినాదాలు. మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు బయటికి తీస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సుప్రీం తీర్పును అపహాస్యం చేస్తున్న చంద్రబాబు, మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ కాంబోలో జై హనుమాన్ ప్రారంభం. ఆంజనేయుడు జన్మస్థలం అంజనాద్రిలో పూజా కార్యక్రమాలు. ధోని అభిమానులకు శుభవార్త చెప్పిన సిఎస్కే. ఐపీఎల్ 2026లోనూ ఆడనున్న ఎంఎస్ ధోని. హెగ్జాగాన్ లో భారత్ భాగస్వామి కాబోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తెలిపారు. ఈ విషయమై ఆయన ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశం ప్రారంభంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇజ్రాయెల్కు చేసిన చారిత్రాత్మక పర్యటన గురించి వివరించారు. ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య బంధం ఇద్దరు ప్రపంచ నాయకుల మధ్య ఒక శక్తివంతమైన కూటమి అని పేర్కొన్నారు. לדעתי גם היסטורית עם ארצות הברית, גם מדינה מול מדינה וגם היחסים האישיים שלי עם הנשיא טראמפ. הברית הזאת אינה אומרת שאיננו מחפשים בריתות נוספות, להפך, אנחנו מטפחים אותם כל הזמן. והשבוע ניתן ביטוי ליחסים מיוחדים שנרקמו במהלך השנים האחרונות בין ישראל לבין המעצמה העולמית הודו וביני לבין העומד בראשה ראש הממשלה נרנדרה מודי. אנחנו ידידים אישיים, מדברים תכופות בטלפון, מבקרים זה את זה. אני ביקרתי בהודו, מודי ביקר כאן, השתכשכנו בימי הים התיכון,
והרבה מים עברו מאז גם בים התיכון וגם בגנגס וגם בירדן פחות. בכל מקרה, אבל דבר אחד קרה, זה שמרקם היחסים הלך והתהדק, והוא יבוא הנה כדי שנוכל להדק אותו עוד יותר בסדרה של החלטות שקשורות להידוק בשיתוף פעולה בין הממשלות, בין המדינות, שיתוף פעולה כלכלי, שיתוף פעולה מדיני ושיתוף פעולה ביטחוני. אני רוצה להגיד משהו על המדיני. בחזון שאני רואה בנגד עיניי, אנחנו נייצר מערכת שלמה, בעצם מין משושה של בריתות סביב ובתוך הים התיכון, בתוך המזרח התיכון. זה כולל את הודו. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ సైద్ధాంతికంగా దివాలా తీసిందని ఈ ఘటన స్పష్టం చేస్తుందని మీరట్లో జరిగిన ఓ బహిరంగ సభలో విమర్శించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రజలు కష్టపడుతుంటే దేశ ప్రగతిని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సును భారత్ నిర్వహించడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. కానీ కాంగ్రెస్ ఈ ప్రపంచ వేదికను తమ నీచ నగ్న రాజకీయాలకు వాడుకుంది అని ఆయన అన్నారు. लेकिन देश में ही कुछ राजनीतिक दल है जो भारत की सफलता को पचा नहीं पा रहे. अभी आपने देखा भारत में दुनिया का सबसे बड़ा एआई सम्मेलन हुआ. दुनिया भर के 80 से अधिक देशों के प्रतिनिधि दिल्ली आए. दुनिया के करीब 20 देशों के राष्ट्राध्यक्ष भारत आए. लाखों लोग हिंदुस्तान के कोने कोने से दिल्ली में जुटे थे. दुनिया के विकासशील देशों में ऐसा सम्मेलन आज तक कभी नहीं हुआ. मैं जरा मेरठ के लोगों को पूछना चाहता हूं, ये जो एआई सम्मेलन हुआ, आपको गर्व हुआ कि नहीं हुआ? पूरी ताकत से बताइए, आपको गर्व हुआ कि नहीं हुआ? आपका माथा ऊंचा हुआ कि नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ? ये काम भारत के लिए हुआ कि नहीं हुआ है? भारत के युवाओं के लिए हुआ है कि नहीं हुआ है? भारत के भाग्य को बदलने के लिए हुआ है कि नहीं हुआ है? 21वीं सदी में लीडरशिप लेने के लिए हुआ है कि नहीं हुआ है? पूरा देश गर्व से भर गया. लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया. समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए. అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా మెగా టోర్నీలో విశేషంగా రాణించినందుకు 14 ఏళ్ల వైభవ్ కు సీఎం 50 లక్షల రూపాయల చెక్ ను అందించారు. వైభవ్ ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు. बहुत खुश है. हमारे आदरणीय मुख्यमंत्री ने बहुत अच्छा खेला. मुख्यमंत्री थे, उप मुख्यमंत्री साहब थे, और भी बहुत सारे मिनिस्टर थे, और भी IAS ऑफिसर बहुत सारे थे. सब बहुत अच्छा लगा. बहुत खुशी की बात है कि मुख्यमंत्री जी ने वैभव को सम्मानित किया है. और यहीं पे तो जल्दी गाड़ी. और अब वैभव अब मुंबई के लिए निकलेगा. वो वैभव सूर्यवंशी
बिहार के नहीं बल्कि पूरे देश के क्रिकेट जगत के चमकते सितारे हैं, उनको बिहार सरकार ने सम्मानित किया है। और आज तो सम्मानित किया ही, इसके पहले भी इनकी प्रतिभा को देखते हुए बिहार सरकार ने वर्षों पहले भी इनको सम्मानित किया था। इसलिए बिहार सरकार इनके खेल को देखते हुए इनको लगातार प्रोत्साहित कर रही है। और हमारे लिए तो और भी खुशी की बात है कि समस्तीपुर के रहने वाले हैं, तो समस्तीपुर जिला भी गौरवान्वित महसूस कर रहा है। इसलिए हम लोगों की ढेर सारी शुभकामनाएं हैं, पूरे बिहार वासियों की शुभकामनाएं हैं कि ये देश के क्रिकेट जगत में बहुत लंबे समय तक अभी चमकते रहें। ये पूरे बिहार की शुभकामना है। అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బీజేపీ, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీలకు ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేనప్పటికీ రబా హోసంగో జౌత్ సంగ్రామ సమితి, జనశక్తి పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. ఎన్డీఏ కూటమి డీల్ పూర్తయింది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నామనేది మాకందరికీ తెలుసు. కూటమిలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిమంత్ బిశ్వ శర్మ చెప్పారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో కేంద్ర మంత్రి అమిత్ షాను రాష్ట్ర నేతలు కలుస్తారని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా సీట్ల పంపకాల ఒప్పందం ఖరారవుతుందని గత జనవరి 7న ఆయన ప్రకటించారు. Our NDA alliance is almost completed. There is no formality. We know where we will contest. If you notice recently concluded Rai Sumari, you will see in many constituencies we have not gone. So it is a done deal, and Home Minister level, after everything is done, we will go there. But there is no issue in stressing the alliance in Assam. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నదీ జలాలను మళ్లించేందుకు తాను మద్దతిస్తున్నానంటూ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి సమస్యలపై చౌకబారు ఆరోపణలు చేస్తూ ప్రజలకు సంబంధించిన అంశాలను రాజకీయం చేయవద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. అవసరమైతే తాము పొరుగు రాష్ట్రాలతో చర్చిస్తామని, కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో వెనుకడుగు వేయబోమని అన్నారు. గోదావరి జలాల అంశంపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్, హరీష్ రావు తమ విలువైన సలహాలు ఇవ్వాలని సూచించారు. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మూడోది, పక్క రాష్ట్రానికి నీళ్లు టార్గెట్స్కి వెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుందన్నట్టుగా ఆరోపణ చేస్తుంది. నేను మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అత్యటన్నా ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తారు, మీరే వాళ్లకు నీళ్ళని వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతో ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చి వేదికలో పాల్గొన్నారు. వాళ్ళు కొన్ని విషయాలు లేవనెత్తారు, కొన్ని అంశాలు సూచన చేశారు. వాటి అన్నింటినీ కూడా నేను నోట్ చేసుకున్నాను. నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన. మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుంది. ఎన్నికలలో సరే
ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీ పాలు తాగడంతో చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో 4 మృతి చెందగా 13 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధితులు విలవిలలాడుతున్నారు. ఒక్కసారిగా రాజమండ్రిలో ప్రజలు అనారోగ్యానికి గురవడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ అనారోగ్యానికి గురవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అందరూ ఒకే చోట పాలు కొనడంతో కల్తీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ పాలు తాగిన కాలనీల్లో 13 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ డిపార్ట్మెంట్, వైద్యులు, ఆశా వర్కర్లు, ఇతర బృందాల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు. మేడం గారే పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారంలోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిశ్చితార్థమైన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్లు తమ పంతాను మార్చుకున్నారని, ముందుగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకొని ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా చేసుకొని యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయ మాటలతో వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా లోబర్చుకోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని సజ్జనార్ తెలిపారు. తీరా పెళ్లి సమయం దగ్గర పడ్డాక తమ అసలు రంగును బయటపెడుతూ అదనపు కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. బాధితుల మౌనాన్ని ఆసరాగా చేసుకొని ఈ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని షీ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నిశ్చితార్థమైనంత మాత్రాన గుడ్డిగా నమ్మకుండా అబ్బాయి ప్రవర్తన, అతని స్నేహితులు, అతని అలవాట్లపై ముందే ఆరా తీయాలని సూచించారు. ముఖ్యంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేస్తే అది ఖచ్చితంగా ప్రమాద సంకేతమని గ్రహించాలని హెచ్చరించారు. ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకున్నా వాళ్ళు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసానిచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు కానీ లేదా అత్యవసరంగా డైల్ 100కు గాని సమాచారం అందించాలని సూచించారు. శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యులు ధర్నాకు దిగారు. పోడియం వద్ద సీసీ ఫుటేజీలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నశించాలి అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్కు మొత్తం ఫుటేజ్ కోసం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు చేశారు. దీనిపై అసెంబ్లీ అధికారులను ఫుటేజ్ కోసం చైర్మన్ ఆదేశించడంతో మొత్తం ఫుటేజ్ లేదంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఫుటేజ్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆ ఎడిటెడ్ వీడియో బయటికి ఎలా వచ్చిందో తేల్చాలని పట్టుబట్టారు. వెంటనే
వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి శిక్షించబడేది వెంటనే ఓడి వద్ద శిక్షించబడేది వెంటనే ఓడి వద్ద శిక్షించబడేది వెంటనే ఓడి వద్ద శిక్షించబడేది వెంటనే చైర్మన్ గారు శిక్షించబడేది వెంటనే చైర్మన్ గారు ఇవ్వాలి శిక్షించబడేది వెంటనే చైర్మన్ గారు ఇవ్వాలి శిక్షించబడేది వెంటనే చైర్మన్ గారు ఇవ్వాలి శిక్షించబడేది వెంటనే ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి. కేరళ ఎన్నికల కోసం ఏఐసిసికి ఫండ్ 1000 కోట్ల రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారని, ఇలా ప్రాజెక్టులకు అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు ఏఐసిసికి ఫండ్స్ ఇచ్చాడో అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి మళ్లీ చిప్పకూడు ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జోస్యం చెప్పారు. మొన్న ఏమన్నాడు? 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్న పరకామణి కేసును రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా తనకు నచ్చిన వారిని వేధించడం కోసమే సీఎం చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను, డైవర్షన్ రాజకీయాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. పరకామణి కేసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ, సిఐడి విభాగాలు 2 నెలల పాటు క్షుణ్ణంగా విచారణ చేశాయని భూమన గుర్తు చేశారు. 2 డీజీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించారని, ప్రస్తుతం 3 వ్యాజ్యాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్లీ తిరగదోడి కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఈ లడ్డూ విషయంలో ఏం తేలేటట్టు లేదు. జనంలో మనం పలుచనైపోతున్నాము. ఎంత పోయినా సరిగ్గా మనకు మైలేజ్ రావటం లేదు. అయినా దీన్ని తిడుతూనే ఉండండి వైసీపీ వాళ్ళని చెబుతూనే దీని నుంచి బయటపడటానికి పరకామణి కేసుకు సంబంధించి దాదాపు 2 నెలల పాటు 2 డీజీ స్థాయి అధికారులు, ఏసీబీ, సిఐడి డీజీ స్థాయి అధికారులు హైకోర్టు ఆదేశాల అనుసారం విచారణ చేయించి కోర్టుకు నివేదించినారు. దానికి సంబంధించి 3 వ్యాజ్యాలు సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగులో ఉండగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్లీ ఎఫ్ఐఆర్ను వెయ్యాలా అని నిర్ణయం తీసుకొని, ఇది 2 డీజీ స్థాయి అధికారులు విచారణ చేయించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక సిఐడి అవినీతిపరుడుగా, అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడినటువంటి ఒక డిఎస్పీకి ఆ బాధ్యతలను అప్పగించి తనకు కావలసిన రీతిలో నిందితులను ఏరుకొని వాళ్ళనందరినీ కూడా సతాయించటానికి రేపో ఎల్లుండో కొత్తగా ఎఫ్ఐఆర్ను తీసుకొని వస్తున్నారు. అది కూడా టీటీడీ చేతనే మళ్లీ కంప్లైంట్ ఇచ్చేటువంటి పని చేస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లోని తదుపరి చిత్రం జై హనుమాన్ ను అధికారికంగా ప్రారంభించారు. కర్ణాటకలోని హంపి సమీపంలో ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అంజనాద్రి గుట్టపై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంజనాద్రి గుట్టపై పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో హనుమంతుడి కీలక పాత్రను కాంతారా ఫేమ్ జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి పోషిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టితో కలిసి హాజరయ్యారు.
హనుమాన్ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాతలు పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కు ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా అనిల్ తడాని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ అందుకున్న సమయంలో రిషబ్ శెట్టి భక్తిభావంతో కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని సీజన్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని IPL 2026లో కూడా ఆడతాడని ఫ్రాంచైజ్ CEO కాశీ విశ్వనాథ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ధోని భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడింది. IPL 2026 సీజన్ ప్రారంభానికి సుమారు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ధోని భవిష్యత్తుపై CEO స్పష్టత ఇచ్చారు. అతను ఆడతాడు, ఈ సీజన్లో తప్పకుండా ఆడతాడు అంటూ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలతో ఎల్లో ఆర్మీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. 2008లో IPL ప్రారంభమైనప్పటి నుంచి ధోని CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2 ఏళ్ల పాటు జట్టుపై నిషేధం విధించినప్పుడు మాత్రమే రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తరపున ఆడాడు. 44 ఏళ్ల వయసులోనూ జట్టుకు మార్గదర్శకత్వం అందిస్తూ 5 సార్లు CSKను ఛాంపియన్గా నిలబెట్టిన ఘనత ధోనిది. మార్చి చివరిలో మొదలు కానున్న IPL 2026లో తలాను మరోసారి మైదానంలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెగ్జాగాన్లో భారత్ భాగస్వామి కాబోతుంది, ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని. యూత్ కాంగ్రెస్ షర్ట్లెస్ నిరసనపై తీవ్ర స్థాయిలో స్పందించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా దివాలా తీసిందని విమర్శ. అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నజరానా. 50 లక్షల రూపాయల చెక్కును అందించిన సీఎం నితీష్ కుమార్. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి, వెల్లడించిన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ. తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడేదే లేదన్న సీఎం రేవంత్. నీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సూచన. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీపాల కలకలం, 4కి చేరుకున్న మృతుల సంఖ్య. పెళ్లిపీటల వరకు వెళ్లేదాకా నమ్మకండి, యువతలకు సజ్జనార్ హెచ్చరిక. శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యుల ధర్నా. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నశించాలి అంటూ వైసీపీ సభ్యుల నినాదాలు. మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు బయటికి తీస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సుప్రీం తీర్పును అపహాస్యం చేస్తున్న చంద్రబాబు, మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ కాంబోలో జై హనుమాన్ ప్రారంభం. ఆంజనేయుడు జన్మస్థలం అంజనాద్రిలో పూజా కార్యక్రమాలు. ధోని
ధోని అభిమానులకు శుభవార్త చెప్పిన సిఎస్కే. ఐపీఎల్ 2026లోనూ ఆడనున్న ఎంఎస్ ధోని. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్తే.